Good morning, everyone. Today we will learn about the question tags. Question tags అనేది స్మాల్ టాపిక్ అనమాట, బట్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇంటర్మీడియట్లో అయితే 1 to 2 మార్క్స్ గ్యారంటీగా ఉంటాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దీని నుంచి మార్క్స్ గ్యారంటీగా ఉంటాయి, పక్కా ఉంటాయి అనమాట. సచ్ ఏ టాపిక్ దిస్ ఈస్, అండ్ ఇట్స్ వెరీ స్మాల్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చాలా ఈజీ కూడా నేర్చుకోవడం, నాట్ దాట్ డిఫికల్ట్. సో లెట్స్ లెర్న్ ద క్వశ్చన్ ట్యాగ్ అండ్ ఇట్స్ యూసేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెట్ us see the definition of the question tag. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటంటే ఏ మెనీ క్వశ్చన్ యాడెడ్ టు ది ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ టు ఆస్క్ ఫర్ అగ్రిమెంట్ ఆర్ కన్ఫర్మేషన్. ఏ మెనీ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏ మెనీ క్వశ్చన్, స్మాల్ క్వశ్చన్ యాడెడ్ టు ది ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ చివరిలో యాడ్ అవుతుంది అనమాట. ఏ మెనీ క్వశ్చన్ స్టేట్మెంట్ చివరిలో యాడ్ అవుతుంది. ఎందుకు యాడ్ అవుతుంది అంటే టు ఆస్క్ ఫర్ అగ్రిమెంట్ ఆర్ కన్ఫర్మేషన్. ఏదైనా అగ్రిమెంట్ కానీ కన్ఫర్మేషన్ గురించి కానీ అడగడానికి మాత్రమే యాడ్ అవుతుంది అనమాట. సో ఏ మెనీ క్వశ్చన్. సో క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ అ మినీ క్వశ్చన్ యాడెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. క్వశ్చన్ ట్యాగ్ అనేది మినీ క్వశ్చన్ సెంటెన్స్ చివరిలో యాడ్ అవుతుంది. ఎందుకంటే టు ఆస్క్ ఫర్ అగ్రిమెంట్ ఆర్ కన్ఫర్మేషన్, అగ్రిమెంట్ కానీ కన్ఫర్మేషన్ గురించి కానీ తెలుసుకోవడానికి యాడ్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్ ట్యాగ్. సో ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్, వేరే పాయింట్స్ ఏమి లేవు, జాగ్రత్తగా గమనించండి. స్టేట్మెంట్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉంటుంది. స్టేట్మెంట్ నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉంటుంది. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకొచ్చేసినట్టే, మీకు ఏం లేదు. స్టేట్మెంట్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉంటుంది. అదే స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది. దట్స్ ఇట్. ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించండి. షీ ఈజ్ నైస్. ఇక్కడ నో కానీ నాట్ కానీ ఎలాంటి నెగిటివ్ వర్డ్ నేను వాడలేదన్నమాట. ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్, షీ ఈజ్ నైస్. దీన్ని క్వశ్చన్ ట్యాగ్ షీ ఈజ్ నైస్ పక్కన కమ్మ పెట్టి ఇజెంట్ షీ, ఈజ్ నాట్ షీకి ఇజెంట్ షీ. సో ఇజెంట్ షీ అని నేను రాశాను అనమాట. ఇక ఈ విధంగా మనము ఇజెంట్ షీ అనే రాయాలి, ఈజ్ నాట్ షీ అని రాయకూడదు. ఓకే, షార్ట్ ఫామ్స్ మాత్రమే రాయాలి. సో స్టేట్మెంట్ పాజిటివ్ ఉంది, షీ ఈజ్ నైస్. క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్, ఇజెంట్ షీ లేదా ఆ విధంగా అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో రావాలి. షీ ఈజ్ నాట్ నైస్. షీ ఈజ్ నాట్ నైస్. షీ ఇజంట్ నైస్. సో దీనికి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి కదా. ఈ షీ ఉందా? తను నైస్గా లేదు, ఉందా? ఫస్ట్ స్టేట్మెంటు తను బాగుంది లేదా? కింద స్టేట్మెంటు తను బాగాలేదు, ఉందా? సో అక్కడ లేదా, ఇక్కడ ఉందా అని చెప్పేసి లేదా ఉందా అని కన్ఫర్మేషన్ కోసం లేకపోతే అగ్రిమెంట్ కోసం మాత్రమే షార్ట్ క్వశ్చన్, మినీ క్వశ్చన్ అనమాట. ఇది మినీ క్వశ్చన్ అలా ఫ్రేమ్ చేస్తాము. సో స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది. స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఇప్పుడు కూడా నెగిటివ్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, అయితే ఆ క్వశ్చన్ ట్యాగ్ ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్, ఈ ఫామ్స్ని ఎలా మార్చుకోవాలి. పాజిటివ్లో ఉంటే నెగిటివ్లోకి, నెగిటివ్లో ఉంటే పాజిటివ్లోకి. అవి నేర్చుకుంటే చాలు, మీకు ఏ టెన్స్లో ఇచ్చినా కానీ చాలా ఈజీగా మీరు క్వశ్చన్ ట్యాగ్ అనేది ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. నౌ లెట్ us see బీ ఫామ్స్లో మనకి ఈజ్, యామ్, ఆర్ ప్రజెంట్లో ఉంటాయి, వజ్, వర్ పాస్ట్లో ఉంటాయి. సో ఈజ్, యామ్, ఆర్. ఫస్ట్ యామ్ తీసుకున్నట్లయితే యామ్ పక్కనే ముందు ఐ సబ్జెక్ట్ ఉందన్నమాట. ఇది పాజిటివ్ నెగిటివ్లోకి మార్చాలంటే యామ్ వచ్చేసి నెగిటివ్ మారినప్పుడు అరంట్ ఐ వస్తుంది అనమాట. ఆర్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు అరంట్ ఐ. సో నెక్స్ట్ ఈజ్ ఇట్ బికమ్స్ ఇజంట్ ఇట్. తర్వాత ఈజ్ హీ బికమ్స్ ఇజంట్ హీ. ఈజ్ షీ బికమ్స్ ఇజంట్ షీ. అంటే ఇజంట్ పెట్టేసి దాని పక్కన ఇట్ కానీ, హీ కానీ, షీ కానీ ప్లేస్ చేస్తాము. తర్వాత ఆర్ దే బికమ్స్ అరంట్ దే. ఆర్ వీ బికమ్స్ అరంట్ వీ. ఆర్ యూ బికమ్స్ అరంట్ యూ. ఈ విధంగా అరంట్ పక్కన దే కానీ, వీ కానీ, యూ కానీ ప్లేస్ చేయాలి. ఇది ప్రజెంట్లో పాజిటివ్కి నెగిటివ్. మరి పాస్ట్లో పాజిటివ్ నెగిటివ్ వజ్ ఇట్ కానీ, వజ్ హీ కానీ, వజ్ షీ కానీ ఉంటుంది. సో వజ్ ఇట్కి వజంట్ ఇట్, వజ్ హీకి వజంట్ హీ, వజ్ షీకి వజంట్ షీ. ఈ విధంగా. తర్వాత వెర్ వస్తే వెర్కి యూ కానీ, వీ కానీ, దే కానీ ఉంటుంది. వెర్కి నాట్ యాడ్ చేస్తే వెరంట్ యూ, వెరంట్ దే, వెరంట్ వీ, వెరంట్ యూ. ఈ విధంగా మనకి పాజిటివ్ నుంచి నెగిటివ్కి మారుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఎలా మారుతాయో చూద్దాం. నెగిటివ్ నుంచి పాజిటివ్కి. నెగిటివ్లో అరంట్ ఐ ఉంటే అది యామై అవుతుంది. అరంట్ ఐ యామై అవుతుంది నెగిటివ్ నుంచి పాజిటివ్కి. ఇజంట్ ఇట్ అవుతుంది. ఇజంట్ హీ, ఈజ్ హీ అవుతుంది. ఇజంట్ షీ, ఈ షీ అవుతుంది అనమాట. అరంట్ దే, ఆర్ దే అవుతుంది. అరంట్ వీ, ఆర్ వీ అవుతుంది. అరంట్ యూ, ఆర్ యూ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్లో వజ్, వర్. వజంట్ ఇట్ అవుతుంది. వజంట్ హీ, వజ్ హీ అవుతుంది. వజంట్ షీ, వజ్ షీ అవుతుంది.
నెక్స్ట్ వరంట్ దే వర్దే అవుతుంది, వరంట్ వి వి అవుతుంది, వరంట్ యు వర్ యు అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి చేంజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం హ్యావ్ ఫార్మ్స్కి చూద్దాం. హ్యావ్ ఫార్మ్స్ ప్రజెంట్లో హ్యావ్ ఫార్మ్స్ వచ్చేసి హ్యాజ్కి హ్యాజ్ నాట్ అయ్యిద్ది అనమాట. హ్యాజ్ నాట్, హ్యాజ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు హ్యాజెంట్. హ్యావ్కి హ్యావ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు హ్యావెంట్. ఇది పాజిటివ్ ఉంటే నెగిటివ్. అదే నెగిటివ్లో ఉంటే హ్యాజ్ ప్లస్ నాట్ హ్యాజెంట్ ఉంటే హ్యాజ్ అవుతుంది, హ్యావెంట్ ఉంటే హ్యావ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పాస్ట్లో హ్యాడ్ నాట్ హ్యాడెంట్ ఉంటే పాజిటివ్ హ్యాడ్ అవుతుంది, అలాగే హ్యాడ్ ఉంటే నెగిటివ్ హ్యాడెంట్ అవుతుంది అనమాట. అవి నెక్స్ట్ డూ ఫార్మ్స్ చూసినట్లయితే డూ పాజిటివ్లో ఉంటే దానికి నెగిటివ్ డోంట్, డస్ పాజిటివ్లో ఉంటే దానికి నెగిటివ్ డజంట్. ఇవి ప్రజెంట్లో. పాస్ట్లో డిడ్ పాజిటివ్లో ఉంటే దానికి డిడెంట్ నెగిటివ్ వర్డ్. మరి నెగిటివ్ చూసినట్లయితే నెగిటివ్ టు పాజిటివ్ డు నాట్ అంటే డోంట్, డోంట్ ఉంటే దానికి డూ పాజిటివ్ వస్తుంది. డస్ నాట్ డజంట్ ఉంటే డస్ పాజిటివ్ వస్తుంది. డిడ్ నాట్ నెగిటివ్, డిడెంట్ ఉంటే డిడ్ పాజిటివ్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి డూ ఫార్మ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్లో పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఎలా మార్చుకోవాలి. మోడల్ వర్బ్స్లో పాజిటివ్ నుంచి నెగిటివ్కి కెన్ వచ్చేసి కెనాట్, కెనాట్ అంటే CANNOT కెనాట్ కదా, దాన్ని కాంట్ అవుతుంది అనమాట. కుడ్ వచ్చేసి కుడ్ ప్లస్ నాట్ కుడుంట్ అవుతుంది. షుడ్ వచ్చేసి షుడ్ ప్లస్ నాట్ షుడెంట్ అవుతుంది. వుడ్ వచ్చేసి వుడ్ ప్లస్ నాట్ వుడెంట్ అవుతుంది. విల్ వచ్చేసి విల్ ప్లస్ నాట్ వోంట్ అవుతుంది అనమాట. ఇది ఒక్కటి మాత్రమే డిఫరెంట్ చూడండి. వోంట్ WON అపాస్ట్రఫీ టీ వోంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ షెల్ వచ్చేసి షెల్ నాట్ షాంట్ అవుతుంది. మస్ట్ వచ్చేసి మస్టంట్ అవుతుంది. మే వచ్చేసి మే నాట్ మేంట్ అవుతుంది. మైట్ వచ్చేసి మైటంట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా పాజిటివ్ నుంచి నెగిటివ్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము నెగిటివ్ నుంచి పాజిటివ్ చూద్దాము. నెగిటివ్ మోడల్ వర్బ్స్లో నుంచి పాజిటివ్ మోడల్ వర్బ్స్కి కెన్ ప్లస్ నాట్ కెనాట్ ఏమవుతుంది, కాంట్ అవుతుంది. కాంట్ కెన్గా వస్తుంది. కుడ్ ప్లస్ నాట్ కుడుంట్ కుడ్ అవుతుంది. షుడ్ ప్లస్ నాట్ షుడ్ అవుతుంది. వుడ్ ప్లస్ నాట్ వుడెంట్ వుడ్ అవుతుంది. వోంట్ విల్ ప్లస్ నాట్ వోంట్ విల్ అవుతుంది. షల్ ప్లస్ నాట్ షాంట్ షల్ అవుతుంది. మస్ట్ ప్లస్ నాట్ మస్టంట్ అది మస్ట్ అవుతుంది. మే ప్లస్ నాట్ మేంట్ అది మే అవుతుంది. మైట్ ప్లస్ నాట్ మైటంట్ అది మైట్ అవుతుంది అనమాట. ఈ విధంగా నెగిటివ్ నుంచి పాజిటివ్కి క్రియేట్ అవుతాయి. నౌ లెట్ us see లిటిల్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ టాపిక్. అంటే ఇంకొంచెం డీప్గా మనం చూద్దాం ఒకసారి. అదేంటంటే ఈజ్ నాట్, ఈజ్ ప్లస్ నాట్, IS ఈజ్ NOT నాట్. సో ఇక్కడ ఓ తీసివేసి మొత్తం లెటర్స్ కలిపేస్తున్నాను. ఓ తీసివేసి ఈజ్ నాట్, ఆర్ నాట్, వాజ్ నాట్, వర్ నాట్ ఉంది కదా, ఈ విధంగా ఓ తీసివేసి మొత్తం లెటర్స్ కలిపేస్తున్నాను. అంతకుమించి ఏం చేయట్లేదు అనమాట. ఈజ్ ప్లస్ నాట్ ఇజెంట్, ఆర్ ప్లస్ నాట్ అరెంట్, వాజ్ నాట్ వజంట్, వర్ నాట్ వరంట్. ఓకే, ఈ విధంగా లెటర్స్ మొత్తం కలిపేస్తున్నాను. ఓకే, యామ్ నాట్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాము. సో ఈ విధంగా మనం చూడండి, ఈజ్ నాట్ ఇజెంట్, ఆర్ నాట్ అరెంట్, వాజ్ నాట్ వరంట్, వర్ నాట్ వరంట్. సో ఈ విధంగా లెటర్స్ కలిపేసి అంతే, ఓ తీసివేసి ఓ ప్లేస్లో అపాస్ట్రఫీ పెట్టాను. సో ఈ విధంగా మనకి నెగిటివ్ ఫార్మ్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇది జాగ్రత్త చూడండి. యామై వచ్చేసి అరెంటై అవుతుంది అనమాట, యామంటై అవ్వదు. యామై అని పాజిటివ్లో ఉంది కదా, నెగిటివ్లో ఏమవ్వాలి, యామంటై అవ్వాలి కదా. యామై ఎమెంటై అవ్వాలి, కానీ యామై ఎమంటై అవ్వదు. నెగిటివ్ వచ్చేసి అరెంట్ ఐ అవుతుంది. ఒకవేళ అరెంట్ ఐ ఉంటే ఆర్ పక్కన యూ ఉండాలి కదా, ఆర్ పక్కన యూ ఉంటే అరెంట్ యూ అవుతుంది, అటుపక్క ఆర్ యూ అవుతుంది. కానీ ఇక్కడ అరెంట్ ఐ పక్కన ఐ ఉంది, అరెంట్ పక్కన. కాబట్టి అరెంట్ ఐ ఉంటే అక్కడ ఇది నెగిటివ్ కదా, ఈ నెగిటివ్కి పాజిటివ్లో యామై ఉంటుంది. సో హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇది ఒక్కటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది మీకు అర్థం చేసుకోవడము. ఏం లేదు దీంట్లో. యామ్ ప్లస్ ఐ, దీనికి నెగిటివ్ రావాలి ఎమంటై, కానీ ఎమంటై రాదనమాట. ఆర్ ప్లస్ నాట్ అరెంట్ ఐ వస్తుంది. నెక్స్ట్ ఆర్ ప్లస్ నాట్ అరెంట్ పక్కన యు ఉంటే ఆర్యు వస్తుంది, కానీ ఇక్కడ ఐ ఉంది. ఆర్ ప్లస్ నాట్ అరెంట్ పక్కన ఐ ఉంటే దానికి పాజిటివ్ యామై వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఐ సబ్జెక్ట్ ఐ ఉంది, జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ఆర్ పక్కన అరెంట్ పక్కన యు ఉంటే ఆర్యు వస్తుంది. ఓకేనా, అరెంట్ పక్కన యు ఉంటే ఆర్యు వస్తుంది, కానీ అరెంట్ పక్కన ఐ ఉంది కాబట్టి యామ్ ఐ రావాలి. ఐ ఉండాలి కదా మరి. సో ఐకి ముందే ఉండాలి, యామ్ ఉండాలి. ఓకే ఫైన్, దిస్ ఈజ్ వాట్. నెక్స్ట్ లెట్ us see డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. డూ ప్లస్ నాట్ అన్నమాట, డూ నాట్. సో డూ నాట్ ఏమైంది, డోంట్ అయింది. ఓ తీసివేసి టీ పెడుతున్నాను, మొత్తం లెటర్స్ కలిపేస్తున్నాను, ఏం చేయట్లేదు అనమాట. అక్కడ జాగ్రత్తగా చూడండి. నాట్లో ఉన్న
ఓ తీసివేసి అపాస్ట్రఫీ పెట్టేసి మొత్తం కలిపేస్తున్నాను. డు నాట్, డోంట్, డస్ నాట్, డజంట్, డిడ్ నాట్, డిడెంట్, హ్యాస్ నాట్, హ్యాజెంట్, హ్యావ్ నాట్, హ్యావెంట్, హ్యాడ్ నాట్, హ్యాడెంట్. చాలా సింపుల్, వెరీ ఈజీ, డెడ్ ఈజీ. నాట్లో ఉన్న ఓ తీసివేసి అపాస్ట్రఫీ పెట్టే అంతే. డు నాట్, డోంట్, డస్ నాట్, డజంట్, డిడ్ నాట్, డిడెంట్, హ్యాస్ నాట్, హ్యాజెంట్, హ్యావ్ నాట్, హ్యావెంట్, హ్యాడ్ నాట్, హ్యాడెంట్. చాలా చాలా సింపుల్, వెరీ డెడ్ ఈజీ కదా. ఇప్పుడు it is clear. If you have any doubt, just let me know. And it is dead easy and very easy to find out the negative forms. Next, ఇప్పుడు మనం మోడల్ వెర్బ్స్ చూద్దాం. మోడల్ వెర్బ్స్కి కెన్, నాట్, సి అండ్ కెన్, నాట్. సో అన్నిట్లో కూడా నాట్లో ఉన్న ఓ తీసివేసి మళ్ళీ అఫర్స్ఫుల్ పెట్టే అంతే. కెనాట్, కాంట్, కుడ్ నాట్, కుడెంట్, షుడ్ నాట్, షుడెంట్, వుడ్ నాట్, వుడెంట్, విల్ నాట్, వోంట్, షల్ నాట్, షాంట్, మస్ట్ నాట్, మస్టంట్, నీడ్ నాట్, నీడెంట్. ఓన్లీ విల్ నాట్కి మాత్రమే వోంట్ వస్తుంది. మిగతా అన్నిటికీ సేమ్ అది. నాట్, ఎన్ఓటి నాట్లో ఉన్న ఓ తీసివేసి అపాస్ట్రఫీ ప్లేస్ చేస్తే చాలన్నమాట. కెనాట్, కాంట్, విల్ నాట్, కెనాట్, కాంట్, కుడ్ నాట్, కుడెంట్, కుడ్ నాట్, కుడెంట్, షుడ్ నాట్, షుడెంట్, విల్, వుడ్ నాట్, వుడెంట్. విల్ నాట్ మాత్రమే డిఫరెంట్, వోంట్ అవుతుంది. షల్ నాట్, షాంట్, మస్ట్ నాట్, మస్టంట్, నీడ్ నాట్, నీడెంట్. సో చాలా ఈజీ. ఐ హోప్ నవ్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. Like the video, share the video, subscribe the video, and if you have any doubts, ask me. I will try to explain through again a different video. So I hope it is very clear for you. And English classes and classes jarugutu unnai anamata, spoken English classes. If you are interested, if you want to improve your English fluency in English, just join the classes. Offline batches are available. You can join the classes and improve your personality and also improve your English speaking skills, and you will be able to improve your fluency in English also. ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది, అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. త్వరగా కాంటాక్ట్ అయ్యి ఆ బ్యాచెస్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి జాయిన్ అవ్వండి.